పల్నాడు జిల్లా చిలకలూరుపేట చినపసుమర్రు గ్రామ సర్వే నంబర్ 1 రహదారి ఆక్రమణ బాధితుల సంఘం అఖిల పక్ష సమావేశం ఘనంగా జరిగింది. ఈరోజు స్థానిక జంపని భాస్కరరావు సినీ కళ్యాణమండపంలో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా రహదారికి అడ్డుగా ఉన్న ప్రహరీ గోడను విడుదల లక్ష్మీనారాయణ స్వచ్ఛందంగా గోడలు తొలగించాలని తీర్మానం చేశారు. అట్లా తొలగించని ఎడల ఉద్యమ కార్యరూపం తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పోట్రు పూర్ణచంద్రరావు, సిపిఐ నేత పేలూరి రామారావు, సిపిఎం నాయకులు పెరుబోయిన వెంకటేశ్వర్లు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తోట రాజరమేష్, మాజీ కౌన్సిలర్ నాయుడువాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు జలాది సుబ్బారావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాటిపార్తి జయరామిరెడ్డి, వీస్కే పార్టీ నాయకులు వాంజ ముత్తయ్య, ముకిరికోటి ఇండియన్ లేబార్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ పద్మశాలి సాధికారిక డైరెక్టర్ దామర్ల మనోహర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు కాకుమాను రమేష్, ఎంఐఎం నాయకులు షైక్ చంద్ భాషా, మాజీ పసుమర్రు సర్పంచ్ కోట కిషోర్, జనక్రాంతి పార్టీ నాయకులు షైక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజల కోసం మనం కూడా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు గుళ్ళు కడుతున్నాము, ప్రజలకు సేవ చేస్తున్నాము, డబ్బులు ఇస్తున్నాము, అది ఎంతండి? ఇప్పటికీ నువ్వు తలుచుకుంటే ఎంత, నీకున్న దాంట్లో అది ఎంత గౌరవంగా ఉంటుంది. ఈరోజు ఇంత చర్చించుకునే నీ గురించి, నీ కుటుంబం గురించి చర్చకి తావించింది నువ్వే. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటాయండి, జనాల్లో పలచడయ్యి మళ్ళా ఇక్కడ సీట్ వస్తే మనం గెలవరాని పక్కకి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రజలకు సేవ చేస్తే పక్కకి వెళ్ళాల్సిన పనే ఉంది. కాబట్టి ఈ సమస్య గురించి అఖిలపక్షంగా అందరూ కలవడం జరిగింది, అందరి అభిప్రాయం చెప్పడం జరిగింది. వీళ్ళతో పాటు ఈ కార్యక్రమం తీసుకున్న జాలా సుబ్బారావు గారు, ఈ కమ్యూనిటీ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ వెనకాల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబడతామని ఇంకొకసారి మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మా గ్రామానికి దానంగా రాసిచ్చే వరకు ఈ రోడ్డుని మేము పోరాటం ఆపాం. చివరికి సీఎం గారి దృష్టికైనా తీసుకెళ్తాం. సీఎం గారి ఆఫీసర్కి ధర్నా కూడా చేయడం జరుగుతుంది. ఒక 4 రోజుల్లో ఎంఆర్ఎఫ్ గారు ఒక రోజు ధర్నా చేస్తాము. ఆ తర్వాత రజనీ గారి ఆఫీస్ గారికి ఒక రోజు ధర్నా కార్యక్రమం పెడతాము. ఆ తర్వాత తరపున లాస్ట్ తాడేపల్లి వారికి వెళ్తాం, అక్కడ ధర్నా కార్యక్రమం పెడతాం. మాకు మాత్రం ఏమైనా రోడ్డు కావాలి, దానికోసం ఎంతోనే వెళ్తాం, పోరాటం చేస్తూనే ఉంటాం. రోడ్డు క్లియర్ అయ్యే వరకు. ఈ ఎలక్షన్లో ఈ పోలింగ్ లోపు ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే బస్మతి గ్రామం ప్రజలు అవసరమైతే ఎలక్షన్ బాయ్కాట్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అటువంటి కార్యక్రమాలు పెద్దలు తీసుకుంటారు. ఈరోజు పసుమూరు గ్రామ బాధితులు, ఏదైతే పసుమూరు గ్రామం రహదారి బాధితులు, పసుమూరు గ్రామం నుండి నేషనల్ హైవేకి గతం 2005 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి శాసనసభ్యులు రాజశేఖర్ గారి నేతృత్వంలో పసుమూరు గ్రామానికి అవసరం దృష్ట్యా రహదారి వేయడం జరిగింది. అప్పటి నుంచి 2019 దాకా రహదారిగా కొనసాగుతుంది. 2005లో రాజశేఖర్ శాసనసభ్యులుగా ఉన్నారు. 2009లో ప్రత్తిపాటి పుల్లారావు గారు శాసనసభ్యులు కొనసాగుతున్నారు. 2014లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెనబట ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులు, వారి మామగారు వారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు కూడా అదే రహదారిగానే కొనసాగుతూ పసుమూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల దృష్ట్యా అది రహదారిగా కొనసాగుతూనే ఉంది. కానీ యాదృచ్ఛికం ఏంటంటే 2019 తర్వాత ఏదైతే విడుదల లక్షల కుటుంబ సభ్యులు వాళ్ళ కోడలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రహదారి ఏదైతే ఉందో సర్వే నెంబర్ 16/1 అనేది రెడ్ జోన్లో ఉంది. వారు మంత్రిగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత సబ్ డివిజన్ ఈ 16/1/Aగా ఎలా వచ్చింది, దీనికి అధికారులు ఎలా ఎందుకు సహకరించారు, దాని తర్వాత 20 సంవత్సరాల రహదారిగా ఉన్నప్పుడు 20 ఎమ్మెల్యేగా అయిన తర్వాత అది వారు ఎందుకు కొన్నారు, ఇది ప్రజలకు వారు తెలియజేయాలా. ఒక శాసనసభ్యులుగా ఒక మంత్రిగా కొనసాగుతూ చిలకలూరుపేటలో రహదారి కొనేటువంటి సంస్కృతి చిలకలూరుపేటలో ఎప్పుడూ లేదు. గతంలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటి చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఆ రహదారి వెనక 1000 ఎకరాలు
పట్ట భూమి ఉంది. అదేవిధంగా 40 వెంచర్లు ఉన్నాయి. కొన్ని వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సోదరులు 2 సెంట్లు 3 సెంట్లు కొనుక్కొని వారి అవసరాలు చూసి ఇల్లు కట్టుకున్నటువంటి సందర్భం ఉన్నప్పుడు ఏదైతే ఈ చిన్న ఒక రహదారికి అడ్డంగా గోడ కట్టి ఆ డిస్ప్యూట్ ల్యాండ్ ఎందుకు కొనాల్సి వచ్చింది, దానికి గోడ ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఇప్పుడు అది కడటం వల్ల ఏదైతే పసుమరు గ్రామం నుంచి నేషనల్ హైవేకి ఉన్నటువంటి రహదారి మూయటం వల్ల అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కుంటుపడింది. ఎన్నో వేల మంది ఉన్నటువంటి రైతులు కావచ్చు, బాధితులు కావచ్చు, 2 సెంట్లు 3 సెంట్లు కొన్న మధ్యతరగతి కుటుంబీకులు ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. దీనికి వైసీపీలో ఉన్నటువంటి మా కౌన్సిలర్ అభ్యర్థిగా చేసినటువంటి పసుమర్తి జాలా సుబ్బారావు గారు ఈరోజు అధికార పార్టీలో ఉండి ప్రజల పట్ల పోరాడుతూ నిజంగా నేను మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి చెప్పితే ప్రజలను ఇబ్బంది గురి చేయడానికి మాత్రం కాదు.